ఇదైతే నా కొత్త Insta360 X3 డ్రోన్ కూడా ఉంది. అది కూడా అయితే ఫ్లై చేస్తా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే నేను మా హోమ్ టౌన్ అయితే వెళ్తున్నా, పాల్వంచ. ఎందుకంటే మా అన్నయ్య యూఎస్ నుంచి వచ్చాడు. ఇక మా అన్నతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేద్దామని అయితే వెళ్తున్నా నేను. ఎట్లా మా అన్న కూడా బండి కావాలంట వాడుకోవడానికి. 220 అయితే వద్దంట. ఇదైతే ఇస్తున్నా. నాకు కూడా కొన్ని రోజులు అయితే వీడియోస్ కొంచెం ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే బండి కూడా ఉండదు. 220 మీద అంటే ఇది కూడా అంత కండిషన్లో అయితే లేదు. అది చూడాలి. మార్నింగ్ అయితే బయలుదేరుదాం అనుకున్నా, కానీ మార్నింగ్ అయితే లేగలేదు. ఇప్పుడు టైం వచ్చి 11 అలా అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే 2 days నుంచి అయితే నాకు అసలు నిద్ర లేదు. ఎందుకంటే మొన్న ఒకరోజు ఒక బ్లాగ్ చేశా. అప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా, కానీ అప్పుడు వర్షం పడైతే బ్లాగ్ చేయలేకపోయినా. ఎందుకంటే మన అడాప్టర్ కూడా మొత్తం వాటర్ ప్రూఫ్ కాదు కదా, ఎందుకు 5,000 రిస్క్ చేసినామని. మళ్ళీ అది పోతే మళ్ళీ ఒక 5,000 అయితే లాస్ అవుతుంది నాకు. ఇక 2 days నుంచి నిద్ర లేదు. ఎందుకంటే ఫస్ట్ ఒక 2 days బ్యాక్ అయితే ఒక ఫోన్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను. మా అన్న వాళ్ళ ఫ్రెండ్తో పంపించాడు ఫోను, అదైతే పికప్ చేసుకున్నా. ఆ రోజు నిద్ర లేదు. మళ్ళీ నిన్న కూడా మా అన్న యూఎస్ నుంచి వచ్చాడు. అసలు నిద్ర లేదు 2 days నుంచి అయితే నాకు. చాలా రోజుల తర్వాత పడుకున్నా ఇంత మంచిగా. ఈ రామోజీ ఫిలిం సిటీ రోడ్ అయితే ఒకప్పటికంటే చాలా బెటర్. ఇంతకుముందే చాలా గుంటలు ఉండేవి, చాలా టైం పట్టేది వెళ్ళడానికి, ఎందుకంటే వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఇదైతే నా కొత్త Insta360 X3. నిన్ననే మా అన్న తీసుకొచ్చాడు యూఎస్ నుండి. ఎందుకంటే ఎక్కువ రీల్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం యూట్యూబ్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే వ్యూ కాకుండా దీంట్లో నుంచి కూడా తీస్తే బాగుంటుంది కదా బ్లాగ్లో అని, అందుకే ఇది కూడా తీసుకున్నాం. అంటే కొంచెం కొత్తగా చేస్తే కొంచెం కంటెంట్ బాగుంటుందని. ఎప్పుడు ఇది ఒకటే వ్యూ కాకుండా ఇప్పుడు డ్రోన్ కూడా ఉంది. అది కూడా అయితే ఫ్లై చేస్తా. ఎక్కడంటే సూర్యాపేట నుంచి ఖమ్మం హైవే ఉంటుంది, దాని మీద అయితే ఫ్లై చేస్తాను. ఎందుకంటే అది చాలా బాగుంటుంది హైవే, ఎందుకంటే ఖాళీగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. అయితే మొత్తం యూజ్ అయిపోయింది ఇది. మొన్న ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ ఎయిర్పోర్ట్ పోయేది ఫుల్ వర్షం పడింది హైదరాబాద్లో. అసలు నాకైతే జీరో వ్యూ. వైజర్ వేస్తే మాత్రం మొత్తం ఫాగ్ వచ్చేసింది లోపల. మధ్యలో క్రాష్ కూడా ఎటువంటి ఎట్లా అంటే ఇట్లా ఫ్లైఓవర్ మీద మూలకు మొత్తం వాటర్ స్టోరే ఉంటాయి కదా. నాకేమో వ్యూ అయితే ఏం కనిపించట్లేదు. సడన్గా దాంట్లోకి వెళ్ళేసరికి కింద పడేటువంటి కొంచెం జస్ట్ మిస్. ఇట్లా ఫ్లైఓవర్ మీద నుంచి అయితే కింద పడిపోయేవాడిని. ఇక అంత రిస్క్ చేయలేక కారులో వెళ్ళాం. తర్వాత వడగళ్ళ వాన కూడా పడింది, అంటే ఐస్ గట్లు పడతాయి కదా వర్షం. అది నేను పోయి ఉంటే మాత్రం మొత్తం అయిపోయేది అప్పుడే నా పని వర్షంలో. కానీ ఆ రోజు 7:10కి రావాల్సిన ఫ్లైట్ కూడా డిలే, నైట్ 3 o'clock వచ్చింది. చాలా లేట్ అయిపోయింది అప్పుడు కూడా. అసలు బండి కొన్నప్పటి నుంచి అయితే ఒకటే ఒక లాంగ్ రైడ్ వెళ్ళాను దీని మీద. అది కూడా పాల్వంచ వెళ్ళాను, అదే ఒక లాంగ్ రైడ్. ఇప్పుడు అయితే దీన్ని ఎటు తీసుకెళ్ళేది లాంగ్ రైడ్కి. వెళ్దాం ఇక ఇప్పటి నుంచి లాంగ్ రైడ్స్. నిన్న డ్రోన్ ఫ్లై చేసా, కానీ పీజియన్స్ అయితే వచ్చి మొత్తం అటాక్ చేస్తున్నాయి డ్రోన్ని. ఇక భయం వేసేది దింపేసా, కానీ వ్యూ మాత్రం చాలా అవసరం వచ్చింది. మీకు చూపిస్తే క్వాలిటీ అవన్నీ కానీ మస్తున్నాయి. అసలు ఇన్ని రోజులు సిటీలో బ్లాక్ చేసి నాకే పిచ్చలేసింది. కానీ చాలా రోజుల తర్వాత అయితే పెద్ద రైడ్ అయితే వెళ్తున్నా. ఏ హైవేస్, చెట్లు, కొండలు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకు కూడా ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours అయితే పడుతుంది పాల్వంచ వెళ్ళడానికి. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. అసలు చాలా రోజుల తర్వాత రౌడీ చేస్తుంటే వెరైటీగా ఉంది కొంచెం. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే హై స్పీడ్లో నడిపిస్తున్నాను బండి. ఇన్ని రోజులు సిటీలో తిరిగి 70, 80 ఆ రేంజ్లోనే ఎప్పుడు వెళ్ళేది.
ఇప్పుడైతే ఈజీ ఒక 120, 130లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఇలా హైవే అయితే కూడా చాలా ఖాళీగా ఉంది, అంత బిజీ అయితే ఏం లేదు కదా. కానీ చాలా రోజుల తర్వాత అయితే రెడీ చేస్తున్నారు లాంగ్ కొంచెం. వెళ్ళిన తర్వాత అయితే కూడా ఒక 4-5 బ్లాగ్స్ అయితే తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే బండి కూడా నాకు అక్కడ ఉండదు కదా. ఇది కొంచెం ఈ మంత్ మొత్తం ఇక వాటితో సెట్ చేయాలి, ఇక ఆ బ్లాగ్స్ చేసి ఎడిట్ చేసి అన్నీ ఇక వన్ వీక్ ఒక 2 అట్లా పోస్ట్ చేసుకుంటే అయితే వెళ్తా. ఇక రీల్స్ అయితే మాత్రం వస్తాయి, ఒక తీసి పెట్టుకుంటా రీల్స్ అయితే. మిర్రర్ అయితే మొత్తం యూజ్ అయిపోయింది. ఈ హైవేలో మిర్రర్ లేకపోతే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి. ఇక్కడ మెకానిక్ షాప్ కనపడితే చేపిద్దాం మిర్రర్ని. ఇప్పుడే చౌటిప్పుడైతే కూడా రీచ్ అయ్యా. ఇందాక ఫ్యూయల్ కొట్టించా, రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. లిటరల్లీ ఆఫ్టర్ 3 months అయితే నేను దీంట్లో ఫుల్ ట్యాంక్ అయితే పట్టించాను, చాలా రోజుల తర్వాత ఆఖరికి. అసలు ఫ్యూయల్ కొట్టితే రికార్డ్ చేద్దాం అనుకున్నాలే కానీ మర్చిపోయినా. నాకు ఇది మైలేజ్ కూడా వచ్చేసి యావరేజ్ వచ్చేసి ఒక 40 అయితే అలా వస్తుంది నాకు హైవే మీద అయితే. ఇక ట్రాఫిక్ని బట్టి ఒక వేరియేషన్ అవుతూ ఉంటుంది కదా, అలా అయితే అవుతుంది ఇది. ఒకప్పుడు అయితే అప్పుడు ఫస్ట్ నా దగ్గర ఒక స్కూటీ ఉండేది యాక్టివా. ఇప్పుడు నేను మా అన్నయ్య అయితే హైదరాబాద్ దాని మీదే వచ్చేవాళ్ళం. దాని తర్వాత 220, దాని తర్వాత ఇది. సరే హైదరాబాద్ నుంచి అయితే బుల్లెట్ తీసుకుని అయితే వెళ్ళాం, కానీ బుల్లెట్ అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, సీటింగ్ పొజిషన్ కానీ చాలా పెయిన్ వస్తుంది. దానివల్ల అదే బుల్లెట్ అయితే మీద అయితే అంత లాంగ్ రైడ్ అయితే అంత మంచిది కాదు, ఎంత ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం ఇక 80 తర్వాత అయితే మ్యాక్సిమం వైబ్రేట్ అయిపోతూనే ఉంటుంది బండి. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఇక హైట్ స్పీడ్స్లో అయితే వెళ్ళగలుగుతున్నా మంచిగా. సరే చాలా రోజుల తర్వాత రైడ్కి వెళ్తున్నా, మాత్రం కొత్తగా ఉంది ఫీలింగ్. ఇట్లా ఆఫ్టర్ 3 months తర్వాత అయితే లాంగ్ రైడ్ వెళ్తున్నా నేను. చెట్లు, హైవేస్ ఇవన్నీ చూసే చాలా రోజులు అయితే అవుతుంది నేను. వెళ్ళిన తర్వాత అయితే విజయవాడ కూడా వెళ్దామని అనుకుంటున్నా. వెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి అయితే ఒక బ్లాగ్ అవుతుంది కదా అటు కూడా, ఎందుకంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట, అవి కూడా ఇచ్చేసి టెంపుల్కి వెళ్ళొస్తే ఒక బ్లాగ్ అయిపోతుంది. వెళ్ళైతే ప్లాన్ చేద్దాం. మ్యాక్సిమం అయితే నేను రేపు నైట్ రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా ఇంటి దగ్గర నుంచి. అంటే సండే అయితే నాకు చిన్న పని ఉంది అందుకే. కానీ ఇవాళ రేపు అయితే ఒక 4-5 బ్లాగ్స్ అయితే అవ్వవు. సో నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా కానీ నిద్ర లేకైతే వెళ్ళలేదు. మా అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కార్లో. అంత డ్రైవ్ ఎట్లా నిద్ర లేదు మనకు, ఫస్ట్ డ్రైవింగ్ చేయలేమని అయితే ఆగిపోయాను నేను. ఇంటికి వెళ్ళేసరికి అయితే ఒక 2 o'clock అలా అవుతుంది. ఇక అప్పుడు ఈవినింగ్ రికార్డు చేయాలి. ఒక 4-5 బ్లాగ్స్ అంటే రేపటి వరకు చూడండి. మ్యాక్సిమం అయితే రేపు రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా. ఒకవేళ ఏమన్నా ఆ పని లేకపోతే అయితే ఆగైతే ఒక 4-5 బ్లాగ్స్ అయితే రికార్డ్ చేసుకుని అయితే వెళ్తాను నేను. మన రైడ్లో ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ చౌటుప్పల్ దాటిన తర్వాత ఉంటుంది. ఒకప్పుడు ఈ టోల్ గేట్ దగ్గర అయితే భయం ఏది అంటే, నా 16-17 ఉన్నప్పుడే కొంచెం స్కూటీ వేసుకొని వచ్చేవాళ్ళం. అంటే మనకు అప్పుడు లైసెన్స్ కూడా ఉండదు కాబట్టి కొంచెం పోలీస్ చెకింగ్ ఉంటాయిగా, అప్పుడు భయం అయ్యేది కొంచెం. ఇప్పుడు ఏం లేదు, మనకు లైసెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన నా పెట్రోల్ లేరు. కార్ అయితే చాలా బాగుంది, క్రెటా తన బాలకృష్ణ థీమ్ ఉంది. అయితే ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకుందాం, ఎందుకంటే కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి. డిహైడ్రేటెడ్ మాత్రం మనం కళ్ళు తిరుగుతూ ఉంటాయి. చిన్న వాటర్ బ్రేక్ తీసుకుని అయితే వెళ్దాం. మ్యాక్సిమం ఈ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ అయితే వాటర్ తాగండి, హైడ్రేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎండలకి అయితే పక్కా తాగాలి, ఎందుకంటే బాడీ మ్యాక్సిమం డిహైడ్రేట్ అయిపోతుంది. అందుకే మధ్యలో ఏమైనా ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇట్లా రెడ్ బుల్స్ ఏమైనా తాగితే కొంచెం మంచిది.
ఏమైందంటే బ్యాటరీస్ కూడా కొంచెం తొందర డ్రైన్ అయిపోతున్నాయి బ్యాటరీస్. హీట్కి కొంచెం అయితే గోప్రోస్ బ్యాటరీస్ తొందరగా డ్రైన్ అయిపోతాయి. నాకు అక్కడ ఉన్న కూడా 2 బ్యాటరీస్ ఆల్రెడీ, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది బ్యాటరీ. అందుకే ఇక మెయిన్ లొకేషన్స్ అయితే బ్లాక్ చేస్తా. మ్యాక్సిమం ఒక 50-20 మినిట్స్ అయితే సరిపోద్ది బ్లాగ్. ఎక్కువ కూడా అవసరం, ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా అంత చూడరు. ఇక డ్రోన్ షాట్స్, ఇన్స్టా 360 ఇవైతే పెట్టేసి మేనేజ్ చేసేస్తా. ఇంకొక ఇది ఒక 4050 కిలోమీటర్స్ ఉంది ఓడోవర్ రైడింగ్. ఇంకొక 450 కిలోమీటర్స్ అయితే దీన్ని కూడా సర్వీసింగ్కి ఇవ్వాలి. ఇక సెకండ్ సర్వీసింగ్ ఇంకో 450కి అయితే అయిపోతుంది సెకండ్ సర్వీసింగ్. ఇంకో మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లాగో ఒక 300 వెళ్తాం కాబట్టి మ్యాక్సిమం ఇంటికాడ ఒక 2 డేస్ తిరిగితే సరిపోతుంది. సెకండ్ సర్వీసింగ్ అయితే కూడా అయిపోతుంది మంది. ఇంకొంచెం బెటర్ అవుతుంది బండి కొంచెం సెకండ్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా కూడా పాల నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇటు నుంచి అంటే నూతన్ కల్మారిపేట, బంగ్లా, మహబాద్, ఇల్లంది ఇలా వెళ్ళొచ్చు. ఈ బయాసన్ యాదవ్ అన్న ఊరు కూడా ఇటే. రోడ్ అయితే చాలా బాగుంటుంది, సీసీ రోడ్ ఉంటుంది మొత్తం. కానీ మైనస్ ఏంటంటే అటు ఎక్కువ షాప్స్ ఉండవు. అంటే ఏమైనా తిందామన్నా, ఏమైనా వాటర్ కొందామన్నా కూడా అంతేమో చాలా లాంగ్ డిస్టెన్స్లు ఉంటాయి. ఏమన్నా ఊర్లో వచ్చే తప్ప అయితే ఉండవు తిందామన్నా కూడా. కానీ రోడ్ అయితే చాలా బాగుంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అటు నుంచి అయితే. ఇట్లా 4 లైన్ కాదులే కానీ 2 వే ఉంటుంది. అంత జనాలు అయితే కూడా ఎవరు ఉండరు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అటు నుంచి. అసలు గోప్రో కూడా అంత అయితే ఆన్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుందని. నకరికల్ అయితే కూడా రీచ్ అయినాం. ఇక్కడ నుంచి సూర్యాపేట మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ అయితే పడుతుంది అంతే. జస్ట్ ఒక 24 కిలోమీటర్స్ ఉంది, మ్యాక్సిమం 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఇక నైట్ ఏమైందంటే దీనికి డ్రోన్కి అసలు మెమరీ కార్డ్ అయితే లేదు. గోప్రో కూడా 32 GB తీసుకున్నా, దాని తర్వాత దానికి ఇంకా కొన్నది కూడా ఎక్స్ట్రా కూడా మెమరీ కార్డు. నైట్ అయితే కొన్నా, కానీ డ్రోన్కి సపోర్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు. సరే తర్వాత ఫ్లై చేసినప్పుడే చూద్దాం. ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం మీకైతే షార్ట్స్ అయితే పెడతాం మంచివి. లేకపోతే మాత్రం ఇక్కడ కూడా డ్రోన్ ఫ్లై చేస్తే బాగుంటుంది, కానీ ఎండుంది. ఇక అదొక్కటే చేద్దాం. అన్ని డ్రోన్ షాట్లు అయితే పెట్టలేను నేను, ఇక కంటెంట్ కూడా ఎక్కువ అయిపోతుంది. అందుకే మన రైడ్లో వచ్చేది సెకండ్ టోల్ గేట్. నెల్లూరు సైడ్ ఏంటంటే ఒక N5 టోల్ ప్లాజా అని ఉంటుంది. టోల్ గేట్ పైన మొత్తం రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అది చాలా బాగుంటుంది ఆ టోల్ ప్లాజా. దీని పొల్యూషన్, దీని ఇన్సూరెన్స్ పేపర్స్ అయితే అన్నీ బ్యాక్గ్రౌండ్ రూమ్లో. ఇప్పుడు పోలీసులు పట్టకుండా ఫోన్ చేసినా కూడా రూమ్లో అయితే ఎవరు లేరు. ఎగ్జామ్ పట్టుకోరు, ఎగ్జామ్ కార్లోనే చెక్ చేస్తారు. ఇప్పుడైతే ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకుంది, ఎందుకంటే నా కాడ కూడా వాటర్ అయిపోయినాయి. వాటర్ తీసుకొని అయితే బయలుదేరుతాం. ఇక అక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి. అయితే ఖమ్మం బైపాస్ స్ట్రైట్ వెళ్తాము, సూర్యాపేట టౌన్లోకి అయితే వెళ్తాం మనం. అప్పుడు ఈ బైపాస్ లేనప్పుడు అయితే చాలా ఇబ్బంది అయ్యేది. మనం 1.5 అవర్ ఖమ్మం వెళ్ళేసరికి. ఈ బైపాస్ పడ్డ తర్వాత అయితే మనం ఒక ½ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు, ఒక 70 కిలోమీటర్స్. ఎందుకంటే రష్ అయితే ఏముండదు, చాలా ఖాళీగా ఉంటుంది రోడ్డు. ఈ రోడ్లోనైతే మీకు డ్రోన్ అయితే ఫ్లై చేస్తా, మంచి లొకేషన్ చూసి. ఇంతకుముందు ఏంటంటే సూర్యాపేట వెళ్ళి అట్లా ఊర్లన్నీ తిరుక్కొని పోయేవాళ్ళం, కానీ బైపాస్ పట్టిన తర్వాత అయితే చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ రోడ్లో మిస్ అయ్యేది ఏంటంటే పాలేరు వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది మీకు తెలిస్తే మాత్రం చూసి ఉండొచ్చు, చాలా బాగుంటుంది వ్యూ అయితే. చెరువు ఉంటుంది పెద్దది, రిజర్వాయర్. లేదు ఖమ్మం ఒక ½ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు మనం. చాలా బాగుంది వెదర్. ఇట్లా మబ్బులు ఉన్నప్పుడైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తే మాత్రం మస్తు వస్తాయి ఈ క్లౌడ్స్ మొత్తం. ఇప్పుడైనా ఆగైతే ఎగరైతే అంటే నీడ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే
ఇప్పుడు స్క్రీన్లో ఏంటంటే మనకి ఎండ కొడితే అంతైతే కనిపించదు మనకి అది ఏం తీస్తున్నాం అనేది. ఎక్కడైనా చెట్టు కనపడితే ఆగుదామంటే ఎక్కడైతే కనపడట్లేదు చెట్టు. నాకు కూడా సోలోగా వెళ్తుంటే చాలా బోర్ కొడుతుంది రైడ్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళేవాడిని, కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏంటంటే లోపల మొత్తం పెయిన్ వస్తుంది. అందుకే ఒక సెనాగానే ఏమైనా అయితే కొనుక్కోవాలి. కొంచెం సాంగ్స్ వినుకుంటూ వెళ్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఖాళీగా ఏం లేకుండా ఒక్కనే వెళ్తుంటే మాత్రం చిరాకు పుడుతుంది కొంచెం. చూడండి హైవే, ఆ క్లౌడ్స్, ఇవే చాలా బాగుంది వ్యూ. ఇద్దాం ఎక్కడన్నా కొంచెం పక్కన కూడా ఏమన్నా ఖాళీగా ఉన్న ప్లేస్ చూసి అక్కడే డ్రోన్ ఫ్లై చేస్తాం. కరెక్ట్గా ఇదే స్పాట్లో అయితే నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యేది. ఏమైందంటే ఒక లారీ వచ్చేసి దాన్ని గుద్దింది. ఆ రైలు మొత్తం ఊడిపోయి ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసింది. అప్పుడు నేను కరెక్ట్గా అప్పుడు నైట్ 3-4 అలా అవుతుంది. ఏంటంటే నేను కార్లో వస్తున్నా, నేనే డ్రైవ్ చేస్తున్నా, అందరూ పడుకున్నారు కార్లో. నాకేం అర్థం కాలేదు ఇక అదేంది రోడ్డు మీదకి వచ్చిందని. చూస్తేనేమో ఒక 1 మినిట్ ముందే ఒక లారీ వెళ్ళి గుద్దింది దాన్ని. గుండె అయితే చాలా ఎక్కువ ఉంది బయట. బండిని అయితే ఒక సైడ్ దోసేస్తుంది ఇది. ఇక ఒక 110-120లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా చిన్నగా. ఇవాళ వచ్చేసి మన థర్డ్ టోల్ గేట్. మీకు హైట్ స్పీడ్ కొట్టి చూపిస్తాను కానీ రోడ్డు మీద అసలు విండ్ అయితే వెనక్కి దోసేస్తుంది. హెల్మెట్ కూడా మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా. కొంచెం విండ్ తక్కువ ఉంటే మాత్రం హై స్పీడ్ అయితే కొడతాం. 136 అలా వెళ్తుంది కానీ తనగా వెళ్ళట్లేదు. గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది, వెనక్కి దోసేస్తుంది బండిని అయితే. రోడ్డు అయితే మ్యాక్సిమం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. బస్సెస్ అయితే ఇట్లా అట్లా ఊర్లో నుంచి ఇరుక్కొని వెళ్తాయి. హై స్పీడ్ కొట్టి చూద్దాం ఇప్పుడైతే మనం. వన్ 142 అలా అయితే టచ్ అయింది. ఇంకా వెళ్దామంటేనేమో అసలు విండ్ అసలు తోసేస్తుంది. విండ్ చాలా ఎక్కువ వస్తుంది విండ్. ఇప్పుడే చూసుకున్నా ఏంటంటే నేనైతే బ్యాటరీ మార్చినప్పుడు అడాప్టర్ పిన్ అయితే పెట్టడం మర్చిపోయినా. ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అయితే పెట్టడం మర్చిపోయా. ఒక 5 మినిట్స్ ఫుటేజ్ అయితే అసలు ఆడియో రికార్డ్ కాలేదు మొత్తం. నేను పెట్టాను అనుకున్నా కానీ కరెక్ట్ పెట్టలేదు లోపలికి. సడన్గా చూసుకున్న మిర్రర్లో అదైతే బయటకు వచ్చేసింది మొత్తం. ఇప్పుడే ఖమ్మం మీద దాటాను. అక్కడ వచ్చి ఒక 1 అవర్ అయితే ఇక్కడే ఉన్నా ఖమ్మంలో. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడితో ఒకసేపు ఉండి అటు నుంచి అటు లకారం వెళ్ళి అయితే డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వెదర్ అయితే మొత్తం మారిపోయింది. మొత్తం గాలి ఎక్కువ వస్తుంది, గాలి దుమ్ము వస్తుంది. అయితే వర్షం పడేటట్టుంది. ఇక్కడ 3 డేస్ నుంచి అయితే కొంచెం వెదర్ అయితే అంత బాగాలేదంట. మొత్తం వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయంట. ఆ 5 మినిట్స్ ఫోటోలో మొత్తం కొంచెం మంచిగా మాట్లాడాను. కానీ ఏం చేస్తాం, ఇక పిన్ కరెక్ట్ పెట్టలేను నేను. అది మన తప్పే కాబట్టి. మళ్ళీ డ్రోన్ అంటున్నాను. మళ్ళీ గోప్రోలో కూడా అంత ఛార్జింగ్ అయితే లేదు బ్యాటరీస్లో. అంటే ఒక 50% ఏముంది. అంటే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ బ్లాగ్ అయితే వస్తుంది. అందుకే ఒక కొంచెం వేరే ఊళ్ళలో కొత్తగూడెం, పాలన్స్ వెళ్ళిన తర్వాత అయితే నేను మళ్ళీ బ్లాగ్ తీస్తాను. ఇప్పుడు పల్లిపాడు అయితే రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే ఏంటంటే వైరా, తల్లాడ అట్లా వెళ్ళొచ్చు కానీ రోడ్డు అంత బాగోదు. ఇటు ఏంటంటే 10 కిలోమీటర్స్ తగ్గిద్ది. ఇంకా ఇప్పుడే వర్షం పడైతే ఆగిపోయింది. ఎండ కూడా స్టార్ట్ అయింది. వర్షం పడద్దని అనుకుంటున్నా, ఎందుకంటే డ్రోన్, ఇన్స్టా360, GoPro ఇవన్నీ ఉన్నాయి. అసలుకే నా దగ్గర వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా లేదేమి. ఒకవేళ తడిసిపోతే మాత్రం మొత్తం పోతుంది ఎక్విప్మెంట్ మొత్తం. వర్షం అయితే పడద్దని అనుకుంటున్నాను నేను.
ఇట్లా ఏంటంటే ఈ రోడ్లో మళ్ళీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అటైతే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, ఇటు అంత ట్రాఫిక్ అయితే ఏముండదు. గోప్రోలో మెమరీ కార్డులో స్టోరేజ్ కూడా అయిపోయింది. దీంట్లో దీంట్లో వేసాను. అందుకే మెమరీ కార్డ్ అయితే కొంచెం మంచిది తీసుకోవాలి. 32 GB రెండు, నిన్న తీసుకున్నది 32 GB తీసుకున్నా. అది లూజ్ అయిపోతుంది. ఇది కొంచెం బాగా షేక్ అయిపోయి అయితే లూజ్ అవుతుంది. రెండు సార్లు అయితే కింద పడేది. అసలు వ్యూ అయితే ఏమన్నా ఉందా, కొండలు అనేది చాలా బాగున్నది వ్యూ ఇక్కడ. నేను కూడా ఎక్కువ బ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఇవన్నీ ఏం పెట్టుకోదలుచుకోలే. జస్ట్ 20 to 25 minutes అయితే అలా అనుకోండి అంతే. మరి ఎక్కువ పెట్టినా కూడా అయితే ఎవరు చూడరు బ్లాగ్. ఇది మాత్రం చాలా బాగా షేక్ అయిపోతుంది. ఇది హైవేలో వచ్చినంత వరకు అయితే అసలు ఏం ప్రాబ్లం కాలే. ఎప్పుడైతే డబుల్ లైన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా ఎక్కువ షేక్ అవుతుంది. ఇది ఇలాగా నేను కూడా దగ్గరికి అయితే వచ్చేసా. మా అంటే ఒక 1/2 hour. ఇప్పుడైతే మా బాబాయ్ని కొడుకు కూడా అయితే వస్తా అన్నాడు ఇంటికి. వాడిని కూడా వాడిని డ్యూక్ 250 వేసుకొని రమ్మంట. దాని మీద కూడా వ్లాగ్ అయిపోతుంది, ఒక రివ్యూ లెక్క. ఇక నేను కూడా ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ మేము కళ్ళు తాగుతాం ఎక్కువ. అటు కళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ డ్రోన్ ఎగరేస్తే మాత్రం ఇక సూపర్ పుట్టదు అక్కడ లొకేషన్స్ అయితే. ఇక్కడ రాకపోయినా కూడా ఈ బండి తీసుకుని చేస్తా కళ్ళు వ్లాగ్ సపరేట్గా. నేను కూడా కొత్తగూడెం అయితే రీచ్ అయిపోయా. ఇక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutesలో మా ఇంటికే వెళ్ళిపోవచ్చు. పాలన్సోలో కూడా కదా, మా ఇల్లు కొంచెం ముందే నవభారత్లో ఉంటుంది. మధ్యలో మొత్తం స్కిప్ చేసిన, ఎక్కువ బ్లాగ్ చేయలేని. ఇక్కడైతే అందరూ వెరైటీగా చూస్తారు నన్ను. ఈ సెటప్ అంతా చూసి ఎవరు రైడ్ ఎక్కడి నుంచి వచ్చి నన్ను ఇట్లా చూస్తుండ్రు. కొత్తగూడెం అంటే అందరూ తెలిసి ఉంటుంది, భద్రాద్రి కొత్తగూడెం. అంటే ఇంటర్ చదువుకుని అయితే ఇక్కడే. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడే ఉంటుంది నా కాలేజ్, ఇంటర్ కాలేజ్. మా దగ్గర బోర్ కొడితే డైరెక్ట్ ఒక్కనే సినిమాకి వెళ్ళిపోతాం మ్యాక్సిమం. ఎవరిని కూడా తీసుకెళ్ళా, ఒక్కరిని వెళ్ళిపోతా. అట్లా అలవాటు అయిపోయింది ఒక్కొక్క సినిమాకి వెళ్ళి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో నా స్కూల్ ఉంటుంది ఇక్కడ త్రివేణి. మ్యాక్సిమం నేను చదువుకుంది మొత్తం కొత్తగూడెంలోనే. అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి. భద్రాచలం ఉంది, మారేడుమిల్లి ఉంది, పాలవంచలో కిన్నెరసాని ఉంది, ఇంకా కొన్నిటికాడ ఓపెన్ క్యాస్ట్లు ఉన్నాయి. అక్కడికి అయితే బ్లాగ్ చేసి మంచిగా పెడతా మీకు. నేనైతే ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో కొత్త పేజ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లాగో Insta 360 డ్రోన్ వచ్చింది కాబట్టి ఒక మంచి కంటెంట్ చేసేది పెడదాం అనుకుంటున్నా. జస్ట్ సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితేనే ఫాలో కొట్టండి, లేకపోతే లేదు కంటెంట్. ఇంకా కొత్తగూడెం నుంచి పాలవంచల్ మధ్యలో అయితే దాబాలన్నీ ఉంటాయి. ఏమన్నా బడ్జెట్లో ఏమన్నా తక్కువ అయిపోవాలంటే ఇక్కడికి వచ్చి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ దాబాలో. ఇది వచ్చేసి మా కలెక్టర్ ఆఫీసు. ఇక్కడ నుంచి ముందు ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ లెఫ్ట్ తిరిగి ఒక 1.5 kilometers అయితే ఇక మా ఇల్లు వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.